రాయలసీమ మీద మంత్రి నారా లోకేష్ ఫోకస్ పెంచారు. కడప జిల్లాలో నారా లోకేష్ పర్యటన ఉండబోతోంది. 2 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు లోకేష్. గురువారం సాయంత్రం కడప నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అవుతారు. ఇక శుక్రవారం జమ్మలమడుగులో రైతులతో లోకేష్ సమావేశం నిర్వహిస్తారు. సేంద్రియ రైతులతోనూ భేటీ అవుతారు మంత్రి నారా లోకేష్. 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభం చేయబోతున్నారు నారా లోకేష్ ఇక్కడ. ఇక అదే సందర్భంలో మామిడి రైతులతోనూ మాట్లాడబోతున్నారు నారా లోకేష్. టీడీపీ కార్యకర్తలు నేతలతో వరుస సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ రకంగా కూడా రాయలసీమలోనైతే లోకేష్ పర్యటన కొనసాగబోతోంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. ఎస్ మల్లికార్జున్, మంత్రి నారా లోకేష్ 2 రోజుల పాటు కూడా పర్యటించనున్నట్లు తెలుస్తోంది కడప జిల్లాలలో. పూర్తిగా కూడా నారా లోకేష్ షెడ్యూల్ గానీ ఇందులో నిర్వహించబోయేటువంటి కార్యక్రమాల గురించి కానీ డీటెయిల్స్ ఏంటి? రాయలసీమ పైన కూడా మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా దృష్టి సారించారనే మనం చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా కడప జిల్లాలో ముఖ్యంగా ఆయన 2 రోజుల పాటు పర్యటన చేపట్టబోతున్నారు. ముఖ్యంగా ఈ రోజు రేపు పలు కార్యక్రమాల్లో కూడా అక్కడ పాల్గొంటూ క్యాడర్ ని సమన్వయం చేసుకుంటూ వారితో సమీక్షలు కూడా నిర్వహించేటువంటి అవకాశం కనపడుతోంది. ఈ రోజు సాయంత్రం పూర్తిగా కడప నియోజకవర్గం కార్యకర్తలతో కూడా ఆయన భేటీ కాబోతున్నారు. రేపటి రోజున శుక్రవారం జమ్మలమడుగులో ఉన్నటువంటి రైతులతో ఆయన ప్రత్యేక సమావేశం అవుతారు. అదేవిధంగా సేంద్రియ రైతులతో కూడా ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యి రైతులతో కూడా ముఖాముఖి నిర్వహిస్తారని చెప్పవచ్చు. అదేవిధంగా 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్ కు శంకుస్థాపన చేయనున్నారు. దాని ప్రారంభోత్సవం కూడా మంత్రి నారా లోకేష్ చేయబోతారని చెప్పవచ్చు. అక్కడే ఉన్నటువంటి మామిడి రైతులు, ప్రత్యేకంగా మామిడి రైతులు అక్కడ ఉన్నారు. మామిడి రైతుల్లో కూడా నారా లోకేష్ ప్రత్యేకంగా అక్కడ మాట్లాడిన తర్వాత కూడా టీడీపీ కార్యకర్తలతో అలాగే విధంగా సమన్వయ సమావేశాలు కూడా నిర్వహించబోతారని చెప్పవచ్చు. ఎందుకంటే రాయలసీమలో కొంత పార్టీని బలోపేతం చేసుకోవాలి. ఈ క్రమంలో కూడా పర్యటనలు ఇక్కడ చాలా తక్కువగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా పలు ప్రభుత్వ కార్యక్రమాలతో పాటుగా కూడా అదేవిధంగా కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ కార్యకర్తలకు భరోసా నింపేటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇప్పుడు ఎన్నికైన తర్వాత కూడా బాధ్యత ఆయన పైన ఉంటుంది కాబట్టి అందరినీ క్యాడర్లు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాయలసీమ పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారని మనం అనుకోండి. ఈ 2 రోజుల పాటు ఈ రోజు రేపు కూడా మంత్రి నారా లోకేష్ కడప జిల్లాలో పర్యటించబోతున్నారు చెప్పవచ్చు. ముఖ్యంగా రైతులను ఎక్కువగా ఆయన కలవబోతున్నారు. రైతుల సమస్యలు అదేవిధంగా పార్టీ కార్యకర్తలు, సమన్వయకర్తలు వారందరితో కూడా స్థానికంగా రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి రాజకీయం జరుగుతోంది, ఎలాంటి అవసరాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా ఎవరైనా అసంతృప్తిలో ఉన్నారా అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో అందరితోనూ ఒక సమన్వయం చేసుకుంటూ చేసుకోవడానికి ఈ రోజు పూర్తి స్థాయిలో నారా లోకేష్ రాబోతున్నారు. సాయంత్రం ఎన్నికలు కానీ చేరుకున్న తర్వాత ఇక్కడ కార్యకర్తలతో భేటీ అవుతారని మనం చెప్పవచ్చు. పూర్తి 2 రోజుల పాటు నారా లోకేష్ పర్యటన కడప జిల్లాలో అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇక మామిడి రైతులు వీళ్ళందరితో కూడా లోకేష్ మాట్లాడబోతున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఎటువంటి అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది రైతులతో గానీ ఈ సంభాషణల్లో గానీ? అంటే మామిడి రైతులతో కూడా నారా లోకేష్ ప్రత్యేకంగా అక్కడ సమావేశం నిర్వహించబోతున్నారు. ఎందుకంటే అక్కడ చాలా వరకు కూడా ఈ మామిడి తోటలు ఎక్కువగా సాగు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కొన్ని ప్రతికూలమైనటువంటి వాతావరణం కారణంగా కూడా మామిడి రైతులు కాస్త ఇబ్బందులు తలెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో కూడా కొన్ని అంశాలను కూడా మంత్రి దృష్టికి రైతులు తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో కూడా మామిడి రైతులను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు చేపడతారు, భవిష్యత్తులో ఎలాంటి భరోసా కల్పిస్తుంది, పంటలు పండించిన రైతులకు ఎలాంటి ప్రోత్సాహాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందన్న అంశాలపైన కూడా మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా మామిడి రైతులతో కూడా అక్కడ సమీక్ష సమావేశం నిర్వహించున్నారు. వారితో ముఖాముఖి ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యంగా వారికి ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు ఆయన నేరుగా తెలుసుకోబోతున్నారని చెప్పవచ్చు. వారికి సంబంధించినటువంటి ఇంకేదైనా డిమాండ్స్ ఉన్నా కూడా వేరే రకంగా ఏమన్నా పూర్తి స్థాయిలో ఆయనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పవచ్చు. 2 రోజుల పాటు ఈ రోజు రేపు పూర్తి స్థాయిలో కూడా ఆయన రైతులతో ఎక్కువగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నారు. రైతాంగ సమస్యలపైన ప్రత్యేక దృష్టి సారించారని మనం అనుకోవచ్చు. అదేవిధంగా పార్టీ కార్యకర్తలతో అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు వారందరితో కూడా ఒక సమీక్ష నిర్వహించి అక్కడటువంటి సమస్యలనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేటువంటి అవకాశం కనపడతా ఉంది. కాబట్టి ఏదైనప్పటికీ కూడా రైతులతోనూ అటు పార్టీకి సంబంధించినటువంటి వారితో సమీక్షలు నిర్వహించు నారా లోకేష్ పర్యటన అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ మల్లికార్జున్. ఇక 2 రోజుల పాటు లోకేష్ పర్యటించబోతున్నారు. మంత్రి నారా లోకేష్ పర్యటనతో అక్కడైతే టీడీపీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా అలర్ట్ గా ఉన్నారు. లోకేష్ రాక నేపథ్యంలోనే ఒక సందడి వాతావరణం నెలకొని ఉంది. టీడీపీ కార్యకర్తలు నేతలతో వరుస సమన్వయ సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఇక దానికి ముందుల రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఇక సేంద్రియ రైతులు, మామిడి రైతులు వీళ్ళందరితో కూడా దాంట్లో ముచ్చటిస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు గాని, ధరలు గాని, ఇవన్నీ అంశాలను కూడా వాళ్ళు వివరిస్తారు. దాన్ని బట్టి ప్రభుత్వం తరపున ఏమైనా ప్రోత్సాహాలు అందిస్తారు. ఈ అంశాలను కూడా లోకేష్ పరిశీలించబోతున్నారు. ఇక ముఖ్యంగా మనం కనుక చూసుకుంటే
ఈ మొత్తం కూడా ఈ గురువారం సాయంత్రం కడప నియోజకవర్గంలో కార్యకర్తలతో భేటీ అవుతారు. ఇక శుక్రవారం జమ్మలమడుగులో రైతులతో లోకేష్ సమావేశం, సేంద్రియ రైతులతో భేటీ కాబోతున్నారు. ఇక 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభం చేయబోతున్నారు నారా లోకేష్.